కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక వ్యక్తి నుండి పూర్తి విముక్తి జరగబోయేది ఇదే. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి వ్యక్తుల ప్రవేశం జరగబోతోంది? అంతేకాదు వీరిని ఎప్పటి నుండో కూడా వేధిస్తున్న శత్రువుల కారణంగా వీరికి ఏ విధమైన విముక్తి కలగబోతోంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైన విషయాల్లో స్పష్టతలు ఊపించకుండా చూసుకోవాలి. మీ పనితీరుకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఊహించని ఫలితాలు కూడా అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు. కలహాలకు దూరంగా ఉండాలి. రుణభారం పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ కుంభరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. అంతా కూడా మీ జీవితం ఊహించిన రీతిలో మారుతుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా అనుభవిస్తారని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో కూడా మారుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలత అనేది ఉంటుంది. ఊహించిన ఫలితాలు అయితే అందుకుంటారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో అయితే ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని కష్టాల పాలు చేసి మిమ్మల్ని అన్నవారే ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. మీరు ఊహించని ధనలాభం అయితే మీ జీవితంలో కలగబోతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. మీ జీవితం ఊహించని రీతిలో కూడా మారుతుంది. కుంభరాశి వారికి సమయం వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు గత కొంతకాలంగా కూడా మీరు పడుతున్న కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా విముక్తి పొందుతారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో అధికంగానే కనిపిస్తున్నాయి. మీరు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు కోరుకునేది ఏదైతే ఉందో ఆ విషయంలో మీకు నమ్మకం అనేది ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం, ఈ కొత్త ఏడాది కుటుంబ జీవితంలో సాధారణమైన ఫలితాలు అయితే కలిగి ఉంటారు. అంతేకాదు వీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా కూడా కలుగుతుంది. అయితే మీకు ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాలంలో మీరు శారీరక, మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అప్పుడు గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అందించిన జ్యోతిష సమాచారం, పరిహారాలన్నీ కూడా మా యొక్క మత విశ్వాసమైనటువంటివిగా ఉంటాయి. ఇవి కేవలం ఆధారంగా ఇవ్వబడతాయి. దీనికి సంబంధించిన ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. ఈ విషయాలను మీరు తీసుకొని అనవసరమైనటువంటి నిపుణులను సంప్రదించి
పూర్తి వివరాలను తెలుసుకోగలరు. చూశారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ రాశికి చెందినటువంటి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా వీరిని జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు ఇట్టే చూసేస్తారు. మీ జీవితంలో బలహీనమైనటువంటి క్షణాలు అయితే గుర్తుండిపోతాయి. అంతేకాదండి, ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు కొంచెం కూడా ఊపిరి ఆడే పనులు అయితే ఉండవండి. అంతా కూడా బిజీగా మీ జీవితం గడుపుతారు. అచంచలమైన విషయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరితిత్తులను జీవన లక్షణం. అక్షర సాధనలో ఎంతటి క్యారంకైనా సరే కరిఘటన వేయలేరు. ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే ముఖ్యంగా మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము చాలా అవసరమైతే ఆవేశం తీసుకునే నిర్ణయం కారణంగా సొంత కాలం కూడా వీరికి నిలవలేని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. మేషరాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎంతటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టండి. వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది, కానీ వీరి క్రింద పనిచేసేవారు మాత్రం వీరి అంటే భయంతో పనిచేస్తారు, కానీ ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగా చేస్తారు అని అంటే వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి నీచగ్రహ ఊక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. తరబుదు కూడా అధికంగా ఉంటుంది అన్నట్లుగా ఉంటుందండి. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అనువర్చుకున్న అపజయం అనేది మీ చెంత చేరదు. అలాగే ఈ కుంభరాశి వారు తనైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందెడికి మూడే కాళ్ళు అని చందానే ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు. వారు వీరిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు. తమ వలన ఇతరులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా వీరికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. కొందరు వ్యక్తులు అయితే రాజీనామా చేయడానికైనా సరే అసలు వెనుకాడరు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు కూడా ఎక్కువనే చెప్పాలి. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినప్పటికీ కూడా తమ బంధువులను, స్నేహితులను అసలు మరువరు. ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతి కలిగి ఉంటారు. తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు ఏర్పడతాయి. వీళ్లలో ఉన్న ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి చాలా ఇబ్బందులను కలుగజేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ వ్యాధులు వంటివి అనారోగ్యం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కుంభరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.